ఎవర్రా నువ్వు? ఈ కంటైనర్ని వదిలేసి వెళ్ళిపోండి. నా చేతుల్లో చావాలనుందా? లేదు, ఈ చేతులతో మిమ్మల్ని చావగొట్టాలనుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. మీకేంట్రా మర్యాద ఇచ్చేది? ఏయ్! చామంతి, కంటైనర్ సేఫ్ అమ్మా. తీసుకెళ్ళి మన గోడౌన్లో హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీకేం కాలేదు కదా అయ్యగారు? నేను సేఫ్గానే ఉన్నానమ్మా. అవును, ప్రేమ్ కనిపించాడా? ఇంకా లేదయ్యగారు, కానీ మీరేం భయపడకండి. ఆయన ఎక్కడున్నా ఆయనను తీసుకొచ్చే బాధ్యత నాది. చామంతి, నువ్వెప్పుడు మాట తప్పింది లేదు. నీ మాట నిలబెట్టుకున్నావు. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉంటాను. అలాగే అయ్యగారు. ప్రేమ్ బాబు, అయ్యగారు మీ మీద అంత నమ్మకంతో ఉన్నారు. మీరు నాకు దూరం కారన్న నమ్మకం మీ మీద నాకుంది. అదే నిజం చేయండి ప్లీజ్. సార్, ఫోన్ చేస్తున్నారు. ఆ కంటైనర్ బూడిద అయిపోవడాన్ని లైవ్ లో చూద్దాం. ఏమైంది? ఆ మొహాలేంటి ఎలా ఉన్నాయి? ఏం చెప్పమంటారు మేడం? కంటైనర్ని అంటిద్దామనే లోపు ఎవరు వచ్చి మమ్మల్ని చిత్తుగా ఏం చెప్తున్నావు జనా? అంటే కంటైనర్ని ఏం చేయలేకపోయాం మేడం. మేమే పారిపోయి వచ్చాం. ఇంకా మిమ్మల్ని ఏమనాలి? మీ పని ఫినిష్ అయిపోయిందని అన్నారు కదా, ఇదే నావడం? మేమే ఫినిష్ అయిపోయేలా ఉన్నాం. డబ్బులేండి మేడం, హాస్పిటల్కి వెళ్ళాలి. రాస్కల్స్, మీ మొహాల మీద మరమరాలు వేస్తాను, ఏరుకుని చావండి. పద. ఇదేంటి రోజు ఇలా అయిపోయింది? అంటే కంటైనర్స్ వెళ్ళిపోయి ఉంటాయిగా, ఇంకా ఛాన్సే లేదు గెలవడానికి. ఎవరిని అడిగినా చూడలేదనే చెప్తున్నారు. ఎక్కడున్నారు ప్రేమ్ బాబు? మీరు క్షేమంగా ఉన్నారు అని కనిపించేంత వరకు నా మనసు కుదుటపడదు. కనులు కనులు కలిసున్నాయి, మనసు మనసు వేరయ్యాయి, అడుగు అడుగు అడ్డయ్యాయి, దారులు రెండై విడిపోయాయి. నగలు తాళి ఇచ్చి ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. ప్రేమ్ వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇదే నిజం. అయ్యో నా మనసు. నిషాతోనే ప్రేమ్ పెళ్లి చేస్తాను. నిజమే తెలిసాక ప్రాణం. సార్ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసారా? ఇప్పుడే ఆ కొండెక్కాడమ్మా. అట. థ్యాంక్స్ అండి. ప్రేమ్ బాబు, అయ్యా, ప్రేమ్ బాబు చనిపోవడానికి కొండెక్కినట్టున్నారు. ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు.
అసలు ఎంత ధైర్యం మీకు? మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. అసలు ప్రాణాలు తీసుకునేంత తప్పు మీరేం చేశారని బాబు? ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు? మిమ్మల్ని నమ్మట్లేదని ఎందుకు అనుకుంటున్నారు? అన్నీ తెలిసిన వారే మీరే ఇలా చేసుకోవాలనుకుంటే అర్థం ఏంటి? మీకెవరూ లేరనుకుంటున్నారా? మీకేమైనా అయితే నేను తట్టుకోగలనా ప్రేమ్ బాబు? తట్టుకోగలనా? హే, ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు? మరి మీరు చేసింది ఏమైనా బాగుందా? నువ్వు అసలు నన్ను చెప్పనిస్తే కదా నేనిక్కడికి ఏం చేసుకోవడానికి రాలేదని నీకు తెలిసేది. ఏమంటున్నారు బాబు? ఇంట్లో ఉంటే ఇరిటేషన్గా ఉంది. ఇక్కడికొచ్చి ఆ నిర్మలమైన ఆకాశాన్ని చూస్తుంటే కాస్త ప్రశాంతత దొరుకుతుందని వచ్చాను. మరి ఆ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్పి రావచ్చు కదా. నేను ఏం చెప్పను. నేను చెప్తుంది ఏమన్నా వింటున్నారా? మిమ్మల్ని నమ్మేవారు కూడా ఇంట్లో ఉన్నారు ప్రేమ్ బాబు. ఉన్నా కూడా ఏం ప్రయోజనం ఉంది చామ్? ఆ నిషాని ఇంట్లోనే ఉండేలా చేశారుగా. అయ్యగారికి వేరే దారి కనబడక అలా చెప్పారంట ప్రేమ్ బాబు. అంతేలే. ఈ ప్రేమ విషయంలోనే, నా ప్రేమ విషయంలోనే ఎవరికీ దారి కనిపించదు. దూరంగా ఉంటారు. ఎవరినంటున్నారు? అర్థం చేసుకొని వాళ్ళనే అంటున్నాను. అయినా నా గోలంతా నీకెందుకు? నా కోసం వెతుకులాట నీకెందుకు? అయినా నేనేమైపోతే నీకెందుకు? ఎందుకు? నా కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు? నాకేమవుతావని నువ్వు? నీకెందుకనా ఆందోళన, ఆవేశం, అలజడి?